తెలంగాణలో మొట్టమొదటి ఫ్యాక్టరీ అవుట్లెట్ ముకుందా జ్యువెలర్స్ మన కొత్తపేటలో ఫిబ్రవరి 14న గొప్ప శుభారంభం. అందమైన ఈ శుభారంభంలో ఎన్నో విశేషాలు. ముకుందా జ్యువెలర్స్ కొత్తపేట. ఈయన నవలలు రాయడానికి ఈ కంటెంట్ ఇదంతా రావటం, అసలు మీ పూర్వాశ్రమంలో మీరు ఏం చేసేవారు? అన్న అసలు నా జీవితం మాది వరంగల్ అన్న. నేను బీఎస్సీ ఫైనల్ ఇయర్లో ఉండగానే మా నాన్న చనిపోయారు. చాలా దుర్భరమైన పరిస్థితుల్లోంచి వరంగల్ మున్సిపాలిటీలో క్లర్క్గా చేరాను నేను. కానీ అక్కడ చేసినన్ని రోజులు ఒక నరకం అనుభవించిన అన్న. ఎందుకంటే మా నాన్న చనిపోతే ఆ భిక్ష వేస్తే నేను ఆ ఉద్యోగం చేస్తున్నా అనే ఫీలింగ్ తోటి చాలా బాధపడేదన్నమాట. మేము అప్పటికి 4 పిల్లలు మా నాన్నకు, నేను పెద్దవాడిని. కుటుంబం పోషించడానికి 19వ ఏటనే ఉద్యోగంలో చేరాను నేను. తర్వాత మున్సిపాలిటీలోంచి బయటపడాలని చేయని ప్రయత్నం అంటూ లేదన్న. నేను విశ్వ ప్రయత్నం చేసినాను. షార్ట్ హ్యాండ్ నేర్చుకున్నాను. 3 నెలల్లో ఇంకొక చోట ఉద్యోగం వస్తుందంటే 3 నెలలు అహర్నిశలు కృషి చేసి రాత్రింబాళ్ళు 24 గంటల్లో 20 గంటలు షార్ట్ హ్యాండ్ ప్రాక్టీస్ చేసి 3 నెలల లోపల షార్ట్ హ్యాండ్ లోయర్ ఎగ్జామ్ గోల్డ్ మెడల్తో పాస్ అయ్యాను. పాస్ అయిన తర్వాత నాకు బ్యాంకులో ఉద్యోగం వచ్చింది. యూకో బ్యాంక్ వైజాగ్లో చేరాను స్టెనోగ్రాఫర్గా. కొంతకాలం చేసిన తర్వాత నాకు అది కూడా సంతృప్తి అనిపించలేదు. ఇంకా ఏదో చేయాలి జీవితంలో, మనకున్న విద్వత్తును కానీ ఒక తపనను తీర్చుకోవడానికి ఈ ఉద్యోగాలు, చిన్న చిన్న ఉద్యోగాలు సరిపోవు అనిపించింది అనమాట. అందుకని చెప్పి అక్కడనే ఢిల్లీ ఇన్స్టిట్యూట్ ఆఫ్ కాంపిటీషన్స్ అని ఉంది, అందులో చేరి సివిల్ సర్వీసెస్ కోసం ప్రయత్నం చేశాను. ఏ సంవత్సరం ఇది? ఇది 1980 అన్న. 81. ఓకే. అయితే నాకు అక్కడ మనకు ఆ ఢిల్లీ ఇన్స్టిట్యూట్ ఆఫ్ కాంపిటీషన్స్ అనేది చిన్న సంస్థ అనమాట. దానివల్ల అక్కడ ఉపయోగం లేదని హైదరాబాద్ ట్రాన్స్ఫర్ చేయించుకున్నాను. ఇంకా హైదరాబాద్కి వచ్చినాక నా జీవితం అంటే ఒక గొంగళి పురుగు నుంచి సీతాకోక చిలుకలాగా పరిణమించింది అనమాట. గొప్ప పరిణామం హైదరాబాద్. నేను మనకి ఇప్పుడు బషీర్బాగ్ చౌరస్తాలో పోలీస్ కంట్రోల్ రూమ్ ఎదురుగా మా బ్యాంక్ ఉండేది, యూకో బ్యాంక్. దాని ఎదురుగానే ఎల్బీ స్టేడియంలో సోల్జర్ స్కాలర్ స్టడీ సర్కిల్ అని ఉండేది అప్పట్లో. వెరీ ఫేమస్ మ్యాన్ లెఫ్టినెంట్ పాండురంగారెడ్డి గారు నడిపేది అనమాట. లింగాల పాండురంగారెడ్డి గారు నడిపేది. అదృష్టవశాత్తు ఆయనది జనగామే, నేను పుట్టింది కూడా జనగామే. నాకు ఒక అనుకోకుండా ఒక వెతకపోయిన తీగకు తగిలినట్టు అయింది అన్నట్టు వెళ్ళి కలిసిన అనమాట. ఆయన పరిచయాలు చేసుకున్నాడు, చాలా ప్రోత్సహించాడు నన్ను ఆయన. నేను సివిల్ సర్వీసెస్లో ప్రిలిమినరీ ఎగ్జామ్ కోసం చేరాను ఆయన దగ్గర. ఉద్యోగం చేస్తూనే ఎదురుగా బ్యాంకు, సాయంత్రం క్లాసులు ఇక్కడ. ఉద్యోగం అయిపోవాలి, క్లాస్కు రావాలి. అంటే మా ఆర్థిక పరిస్థితి చాలా గొప్పది కాదన్న. మీకు తెలిసి ఉంటుంది, ట్యాంక్ బండ్ మీద సికింద్రాబాద్ నుంచి వస్తుంటే ఒక టెంపుల్ ఉన్నది లెఫ్ట్ సైడ్, జగదీష్ మందిర్ అని. అందులో ఒక షెడ్లో ఉన్నాం మేము. నేను, నా భార్య, 2 పిల్లలు, మా అమ్మ, 2 తమ్ముళ్ళు. 50 రూపాయలు రెంట్ అది. అంటే నా డబ్బులన్నీ చదువు కోసమే ఖర్చు అయ్యేవి అనమాట. ఫీజులకు, పుస్తకాలకు, ట్రాన్స్పోర్టేషన్కి. అంత దుర్భర పరిస్థితుల్లోంచి ఒక యజ్ఞంలాగా చేసినాం అనమాట. నా పిల్లలు, నా భార్య అందరూ కూడా దాంట్లో చాలా తమ వంతు తోడ్పాటు అందించింది అనమాట. మేము ఒక కొత్త బట్టలు కొనుక్కోలేదు అయ్యేంతవరకు, ఒక పండుగ చేసుకోలేదు, ఒక తీపి పదార్థం తినలేదు. అట్లా చేసి నేను గ్రూప్ 1 సివిల్ సర్వీసెస్ ప్రిలిమినరీ ఎగ్జామ్ పాస్ అయినాను. అప్పటి మీకు పెళ్ళి అయింది, 2 పిల్లలు ఉన్నారు, మళ్ళీ గంపెడ సంసారం మొత్తం మీ మీదనే? నా మీదనే. ఓకే. దాంతో గ్రూప్ 1 పరీక్ష ప్రిలిమినరీలో పాస్ అయ్యేసరికి ఇంకా నాకైతే ఎంత ఉత్సాహం వచ్చిందంటే, అంటే కృషితో నాస్తి దుర్భిక్షం అంటారు కదా, ఆ విధంగా చేసేసరికి ఇంకా రెట్టించిన ఉత్సాహంతో మెయిన్స్ ఎగ్జామినేషన్కి ప్రిపేర్ అయ్యాను అనమాట. మెయిన్స్ ఎగ్జామినేషన్లో మనం 2 ఆప్షనల్ తీసుకోవాలి అప్పటి స్కీమ్ ప్రకారం. నేను హిస్టరీ, తెలుగు లిటరేచర్ తీసుకున్నాను అనమాట. తెలుగులో కొంచెం అనుభవం ఉంది. అంతకుముందే నాకు వరంగల్ బీఎస్సీ చదువుతున్నప్పుడు ముదిగొండ శివప్రసాద్ గారు మాకు గురువు గారు ఉండేది. నవలా సామ్రాట్, ఒక మహా విజ్ఞాన ఖని ఆయన. చూడ్డానికి మామూలు వెరీ సింప్లెస్ట్ మ్యాన్, ఇతనికి ఏం తెలియదు అన్నట్టుగా ఉంటాడు, కానీ అదొక భాండాగారమే అది. ఆయన ద్వారా ఇన్స్పైర్ అయ్యి నేను తెలుగు లిటరేచర్లో కొంచెం చదువుకునేది, చేసేది. ఆ విధంగా తెలుగు లిటరేచర్ తీసుకున్నాను అనమాట. నా అదృష్టం కొద్దీ
ఆ సంవత్సరం దివాకర్ల వెంకటవధాని గారు మాకు తెలుగు మహాపండితుడు, నడుస్తున్న పుంభావ సరస్వతి అంటారు అనమాట. ఆయన చూస్తేనే అది తెలుగు లిటరేచర్ వస్తుంది మనకు. సాహిత్యంలో ఒక విధమైన అనుభూతి చెందాలి. ఏ సివిల్ సర్వీసెస్ పరీక్షలు ఏవైనా సరే ఒక గొప్ప అనుభూతి చెందాలి, అప్పుడే రాయగలం అన్నది. అట్లా ఆయన వల్ల చాలా అనుభూతి చెందాను. నా రాత చాలా ముత్యాల రాతలాగా ఉంటుంది అనమాట. ఆయన బాగా మెచ్చుకునేది. ఆయన చాలా అద్భుతంగా, నువ్వు తప్పకుండా తెలుగు చాలా బాగా సక్సెస్ అవుతావు నాన్న అని ఆశీర్వదించాడు. ఆయన చెప్పినట్టుగానే హయ్యెస్ట్ మార్క్స్ ఇన్ తెలుగు లిటరేచర్. అప్పటి వరకు తెలుగు లిటరేచర్లో ఎవరికి నానని మార్క్స్ నాకు వచ్చాయి. 600 మొత్తం 600 మార్కులకు 360 మార్కులు వచ్చాయి, 60%. అంటే సివిల్ సర్వీసెస్లో టాప్ ర్యాంక్ వాడికే 50 కంటే ఎక్కువ పర్సెంట్ రావు, 50-55% వస్తాయి. లిటరేచర్లో 30-40 కంటే ఎవరికి ఎక్కువ రావు. నాకు 60% వచ్చేసరికి అందరూ ఆశ్చర్యపోయినారు. చాలా ఆ విధంగా. అంటే మనం ఏంటన్నా ఒక గ్రామీణ ప్రాంతం నుంచి ఒక దిగువ మధ్యతరగతి పరిస్థితుల్లోంచి వచ్చి సివిల్ సర్వీసెస్ లాంటి పరీక్ష మెయిన్ ఎగ్జామ్లో రాసి సెలెక్ట్ కావడం అన్నది దాదాపు ఒక మిరాకిల్ అది ఆ సమయంలో. ఎందుకంటే గొప్ప గొప్ప ఐఏఎస్ ఆఫీసర్లు, ఐపీఎస్ ఆఫీసర్ల పిల్లలు వాళ్ళంతా దానికోసం పోరాడుతూ ఉంటారు అన్నమాట 3-4 సార్లుగా. నేను ఒకటేసారి ఫస్ట్ అటెంప్ట్లోనే ఇంటర్వ్యూ వరకు వెళ్ళేసరికి చాలా గొప్పగా అనిపించింది అనమాట. తర్వాత ఇంటర్వ్యూకి వెళ్ళాను. నాది తెలుగు బ్యాక్గ్రౌండ్, రూరల్ బ్యాక్గ్రౌండ్ కాబట్టి నేను ఆ ఇంగ్లీష్లో ఇంటర్వ్యూలో సరిగ్గా చేయలేకపోయాను. అక్కడ రాలే మార్క్స్. అంటే వచ్చాయి కానీ 250కి 110 మార్క్స్ వచ్చినాయి. ఇంకొక 10 మార్కులు 20 మార్కులు వస్తే సెలక్షన్ వచ్చేది. ఐఏఎస్ కాకుండా ఏదైనా ఒక సర్వీస్ వచ్చేది డెఫినెట్గా. రాకపోయేసరికి ఇంకా బాగా నిరాశ చెందినన్న. చాలా అంటే ఒక పోరాటం చేసినాం. నేను ఒక్కడనే కాదు, మా కుటుంబం అంతా చేసినది నాతో పాటు. ఎట్లా చదవాలన్నా రాత్రింబవళ్ళు చదవాలి. మనకు అప్పుడు ఆ టైంలో ఈ సెల్ ఫోన్లు, స్మార్ట్ ఫోన్స్, వివరాలు, విషయాలు, నాలెడ్జ్ ఎక్కడ దొరకదు. ఈ సిటీ సెంట్రల్ లైబ్రరీలో కూర్చొని చదువుకునేది నేను రోజంతా. అక్కడ బంద్ చేసినాక పుస్తకాలు తెచ్చుకొని ఆ గుళ్ళో ఒక దీపం కింద కూర్చొని చదివే, లైట్ కింద. అట్లా చేసి ఇంత కృషి చేస్తే ఓడిపోయానని చాలా బాధ అయిపోయింది. ఆ రోజు రిజల్ట్స్ వచ్చిన రోజు ట్యాంక్ బండ్లో దునుకుదామని చాలాసేపు ఆలోచించిన. తర్వాత నేను పోతాను కానీ నా కోసం ఇంతమంది ఎదురు చూసేవాళ్ళు ఉన్నారు, వాళ్ళ దృష్ట్యా వాళ్ళ భవిష్యత్తు మళ్ళీ అది లాస్ట్ ఛాన్స్ నాకు. దురదృష్టవశాత్తు మళ్ళీ ఇంకొక అవకాశం లేదు. ఆ విధంగా చాలా బాధలో ఉన్నప్పుడు నాకు ఏం చేయాలి, ఇంత నాలెడ్జ్ సంపాదించాను, ఎన్ని వందల పుస్తకాలు చదివినా ఉన్నా, ఇంత నాలెడ్జ్ సంపాదించి ఏం చేయాలన్నప్పుడు నా అనుభవాలన్నీ రాసి పెట్టుకున్నావు ఒక దగ్గర. రాసి పెట్టుకొని దాన్ని ఒక నవలా రూపంలో తీసుకొద్దామని చెప్పి రాసిన, మళ్ళీ దాన్ని డెవలప్ చేశాను. దానికి కొన్ని పాత్రలు సృష్టించి కొంత బ్యాక్గ్రౌండ్. మనం ఒక నవల రాయాలంటే మామూలు విషయం కాదన్నా, ఇట్స్ లార్జర్ దాన్ లైఫ్. జీవిత చిత్రం కన్నా ఎక్కువ గొప్ప క్యాన్వాస్ అనమాట అది. దాన్ని కృషి చేసి రాశాను. మొత్తానికి రాసి కాలవాహిని అలల వాలున అని పేరు పెట్టినాను. కాలవాహిని అలల వాలున. అంటే మనం సాధారణ జీవితం గడపడం కాదు, దానికి ఒక పోయం ఉందన్నమాట నా దగ్గర. కాలవాహిని అలల వాలున కదిలిపోవుట సులభతరమే, ఎదను ధర్మము మెదులుచుండగా ఎదురు ఏదుట కఠినము, ప్రతిన భూనుట ఇలను సులభము, సఫలతా సంప్రాప్తి అనితర సాధ్యం. అది ఏదో ఒక సంస్థలో వాళ్ళు చదువుతుంటారనమాట. అది అంటే కాలవాహిని అందరూ గడపవచ్చు, జీవితం ఏం లేకుండా కూడా గడపచ్చు. కానీ ఒక ధర్మాన్ని, ఒక మనసులో ఒక లక్ష్యాన్ని పెట్టుకున్నప్పుడు ఏ విధంగా ముందుకు పోవాలి మనం, ఆ ఉద్దేశంతో అది పెట్టాను. అప్పుడు పత్రికా రంగంలో కూడా ఆంధ్రప్రభ చాలా ఉన్నత స్థాయిలో ఉందన్నమాట. అంటే ఒక లిటరేచర్కు అది ఒక పట్టుగొమ్మ లాంటిది అనమాట, సాహిత్యానికి. అది లక్కీగా నా అదృష్టం కొద్ది నేను పంపగానే వాళ్ళు యాక్సెప్ట్ చేసినారు నవల సీరియల్గా వేయడానికి. అది ఆశ్చర్యం అంటే ఆశ్చర్యం. ఇప్పుడు మల్లాది వెంకట కృష్ణమూర్తి, పొత్తూరు విజయలక్ష్మి, ఎండమూరు వీరన వీళ్ళ ఎవరి నవలలు లేవు అందులో. నా నవల వచ్చేసరికి చాలా అద్భుతమైన భావన అనమాట. నేను ఇటు ఓడిపోయానా ఇటు గెలిచానా అన్న ద్వైధీ భావం, డైలమాలో ఉన్నాను. అయితే అప్పుడు ఏమైందంటే వాళ్ళు పిలిచారు, నన్ను పిలిచి వేస్తున్నామని చెప్తే సరే సరే అన్నాను. ఇంకా దాన్ని కొంచెం
అంటే ప్రేక్షకులకు పాఠకులకు ఇంకా మరిన్ని వివరాలు అందించే విధంగా అక్కడ సివిల్ సర్వీసెస్ సంబంధించిన అన్ని వివరాలు, ఇప్పుడు హాల్ టికెట్ అంటే ఎట్లా వస్తుంది, హాల్ టికెట్ పెట్టాము, మార్క్స్ లిస్ట్ పెట్టాము, సెంటర్స్ ఏమొస్తాయి, మెడికల్ టెస్ట్ ఏముంటుంది, ఏ సిలబస్ ఏమేమి వస్తుంది, అందులో ఏమేమి చదవాలి, ఇట్లా అన్నీ ఒక 10-15 డాక్యుమెంట్స్ కూడా పెట్టాము దాంట్లో. అప్పుడు దాంతో అదొక పెద్ద సంచలనమైంది. 1989లో వచ్చింది ఆ నవల. ఓకే నవల పేరు అదే కాలవాహి నల్లల బాలు సీరియల్. అంటే అప్పటికి కోచింగ్ సెంటర్స్ ఉన్నాయి కానీ ఈ విషయ పరిజ్ఞానం అనేది లేదు మనకు. బయట ఎక్కడ సమాచారం దొరకదు దానికి సంబంధించి, ఎందుకంటే ఇంటర్నెటే లేదు అప్పుడు. నీకు మళ్ళీ ఏదైనా స్టడీ సర్కిల్కి వెళ్తేనే దాని గురించిన వివరాలు దొరుకుతాయి మనకు. ఇట్లా మనం ఇచ్చేసరికి మొత్తం 2 రాష్ట్రాలు, అంటే అప్పుడు ఒక ఆంధ్రప్రదేశ్ ఉండేది, సంయుక్త రాష్ట్రాలలో యూనివర్సిటీలలో బుధవారం పొద్దున పోయి 4 కూర్చునేది అందరూ ఆ నవల కోసం. ఆ సీరియల్ రావాలి, చదవాలని. మీకు చెప్తా కొన్ని పేర్లు, యూ విల్ బి థ్రిల్డ్. వాళ్ళంతా కూడా నవల చదివే ఈ విధంగా పోటీ పరీక్షలకు తయారు కావడం వీళ్ళంతా చేసేదన్నమాట. ఇప్పుడు పసునూరి శ్రీధర్ అని ఉన్నాడు, బీబీసీలో ఉన్నాడు. అది ఆయన నా నవల చదివే ఇన్స్పైర్ అయ్యాడు. ఆకెళ్ళ రాఘవేంద్ర ట్రైనర్, ఎక్కడ పోయినా నా గురించే చెప్తాడు ఆయన. నేను ఆ కాలవాహి నల్లల వాళ్ళు నవల చదివే ఇన్స్పైర్ అయ్యి రాజమండ్రి నుంచి హైదరాబాద్కి వచ్చి ప్రయత్నించాను అని చెప్పి. ఈజ్ ఎక్సలెంట్ పర్సన్, మంచి నాలెడ్జ్ పర్సన్ ఆయన. అదే నన్ను గురువు అట్లా కొన్ని వేల మంది, మనం ఏదైనా సినిమాకి వెళ్ళినా ఇంకొక చోటుకి ఎక్కడ వెళ్ళినా కూడా, సార్ మీరు ఆయనే కదా ప్రభాకర్ జైని, మీ నవల చదవడం వల్లనే మేము చాలా ఇన్స్పైర్ అయ్యి ఈ స్థాయిలో ఉన్నాం. డీజీపీలు, డిఐజీలు, ఐఏఎస్ ఆఫీసర్లు తెలుగులో ఆ కాలంలో, అంటే 89, 90, 91, 92లో రాసిన వాళ్ళంతా నా నవల చదివిన వాళ్ళను. ఎన్ని వారాలు వచ్చింది అది? 13 వారాలు వచ్చింది. 13 వారాలు అంటే దగ్గర 6 నెలల పైనే. అంటే ఒక్కొక్క ఫస్ట్ ఏముండదు, నెక్స్ట్ వారానికి తెలుస్తుంది ఇది ఏంటి అంటే. నేను చాలా డీపెస్ట్ రాసిన అనమాట. అంటే మనకు చదవడానికి ఎన్నో బలహీన క్షణాలలో మనం ఈ చదవడం అనే పోరాటాన్ని ఆపేసి హాయిగా అందరితోని జీవితం గడపాలన్న ఉద్దేశాలు కలుగుతుంటాయి. నేను మా మిస్సెస్ మీకు చెప్తే ఆశ్చర్యపోతారు, ఈ పరీక్ష రాసే సమయం లోపల ఆమె గర్భవతి అయింది. ఈ నా చదువుకు ఆటంకం కలుగుతుందని ఆమె అబార్షన్ చేయించుకుంది. ఆ రోజు నేను నిర్ణయించుకున్నా, నేను పరీక్షలు అయిపోయేంత వరకు అసలు ఆమెను టచ్ చేయొద్దు అని. బ్రహ్మచారిగా జీవించాను. పిల్లల పుట్టినరోజులో కూడా బట్టలు కొనలేని స్థితి అనమాట. బ్యాంకులో ఎంత 3,000 జీతం వస్తుంది, అక్కడ అమ్మ ఉన్నది, తమ్ముళ్ళు ఉన్నారు, వాళ్ళు చదువుతున్నారు, మేము ఇంటికి రాయి పుస్తకాలు, ఇవన్నీ చాలా. అంటే జీవితంలోని అట్టడుగు పేదరికం నుంచి నాకు కష్టాలు తెలుసు. చూడ్డానికి బ్యాంక్ ఉద్యోగే ఉంటాం కానీ ఇన్ని సమస్యలు ఉంటాయి. జనాలు ఎక్కువ ఉన్నారు, మీద ఆధారపడిన వాళ్ళు కూడా మనం లక్ష్యం కోసం పోరాడుతున్నాం. లక్ష్యం నుంచి మీరు ఆ నవల తర్వాత నెక్స్ట్ నవల ఏమిటి? నెక్స్ట్ గమ్యం అని రాశాను. గమ్యం ఏంటంటే రజాకార్ నేపథ్యంలో రాసినాం. మా నాన్న స్వయంగా అనుభవించిన జీవితం అన్నమాట అది. నల్గొండలో మాలీపురం అనే ఊళ్ళో రజాకారులు దాడి చేసినప్పుడు ఏ విధంగా ఎదుర్కొని అక్కడి నుంచి విజయవాడ పారిపోయి, భార్యను తీసుకొని విజయవాడ పారిపోయిన తర్వాత జరిగిన సంఘటనల నేపథ్యంలో రాసిన నవల అది. అది కూడా ఆంధ్రప్రభలోనే సీరియల్గా వచ్చింది, గమ్యం. దాంట్లో ఒక విశేషణం ఏంటంటే అది కూడా 14 వారాలు వచ్చింది. 2 లక్షల పదాలు ఉంటాయి ఆ నవలలో. 2 లక్షల పదాలు. అందులో ఒక్క ఆంగ్ల పదం కూడా రాకుండా తీసుకొచ్చాము. దానికి ఒక పోటీ కూడా పెట్టాం. ఈ నవలలో ఎవరైనా ఒక ఇంగ్లీష్ పదం పట్టుకుంటే 1000 రూపాయలు బహుమతి ఇస్తామని 92లో. ఇంతవరకు దాన్ని ఎవరు పట్టుకోలేకపోయారు. అవును, ఇంగ్లీష్ పదం లేకుండా ఎట్లా సాధ్యమైంది? రాసినాం, అదే దాన్నే కృషి చేసినాం. అంటే మీ నవలలో బస్సు లేదా? బస్సు లేదు. ఓహో, కారు కూడా లేదు. అప్పుడు రజాకార్ మూమెంట్లో కార్లు, బస్సులు లేవు. రోడ్డు అని ఉన్నది, రోడ్డు బదులు దారి, బాట అన్నాము, కళాశాల అన్నాము. ఒకవేళ నాకు ఆ పదం దొరకదనుకో, ఆ సంఘటన ఎత్తేసిన, ఈయన బస్సులో వెళ్ళాడని అని రావాల్సి వస్తుంది అనుకో, ఆ సంఘటననే తీసేసిన నేను. ప్లాన్తోనే రాసిన. ప్లాన్తోటే రాసాం. అది ఆ నవల వస్తున్నప్పుడే అడ్వర్టైజ్మెంట్ ఇచ్చాం మనం. చెప్పండి, ఏమిచ్చారు?
అదే ఒక ఇంగ్లీష్ పదం పట్టుకుంటే 1000 రూపాయలు బహుమతి అని. ఇప్పటికి స్టిక్ అనేది దాని మీద మీరు? ఎస్ ఎస్ ఆ? చెప్పండి ప్రేక్షకులకు చెప్పండి ఆ మాట ఏం చెప్తారు? ఎస్ గమ్యం నవలని ఇప్పుడు కూడా ఎవరైనా చదివి అందులో ఒక ఇంగ్లీష్ పదం పట్టుకుంటే అప్పుడు 1000 రూపాయలు ఇచ్చాను, ఇప్పుడు 5000 ఇస్తాను. అవునా? అయ్యా ఎక్కడ దొరుకుతుంది నవల అది? నేనే ఇస్తాను, ఎవరైనా చదువుతా అంటే నేనే ఇస్తాను. లేదంటే విశాలాంధ్రలో నవోదయాలు ఉన్నాయి. నవలలు ఉన్నాయి. ఓకే, మీరు స్టిక్ అనేది దాని మీద. ఓకే, నెక్స్ట్ దాని మీద రెస్పాన్స్ ఎట్లా వచ్చింది అప్పట్లో? అద్భుతం అన్నది. అంటే ఇప్పుడు మీకు మనం తెలంగాణ వాళ్ళం, ఒక ఆంధ్రప్రభ లాంటి అత్యుత్తమ సాహితీ పత్రికలో కూడా తెలంగాణ సంబంధించిన నవలలు రావడం అంటేనే చాలా గొప్ప విషయం అన్నది. దానికి రాజేంద్ర గారు అని ఉండేది మహానుభావుడు, ఏ లోకాలలో ఉన్నాడో కానీ ఆయన నన్ను ప్రోత్సహించడం వల్లనే నేను ఈరోజు ఈ స్థాయిలో ఉండగలిగాను. లేదంటే మనకు పడలేదు అనుకో, నవల పడకుంటే ఏం చేస్తాం, తీసుకుపోయి మూలకు పడేస్తాం. ఆ నవలను వేయడం వల్ల చాలా నన్ను ప్రేరేపితమైన, నాకు ఈ ఉద్యోగం ఇవన్నీ వేస్ట్ అనిపించింది. అప్పటికి నేను 89లో అసిస్టెంట్ కమర్షియల్ ట్యాక్స్ ఆఫీసర్గా ఉద్యోగం చేస్తున్నా, వచ్చింది. ఏది బ్యాంకు? మళ్ళీ జాబులు, జాబ్ సంగతి చెప్పండి. మున్సిపాలిటీ వదిలేసిన అన్న, తర్వాత బ్యాంక్ వచ్చింది, బ్యాంకులో వదిలేసిన, తర్వాత ఒక ట్రావెల్ కంపెనీలో చేసిన, అది వదిలేసిన. సెటిలైట్ ట్రావెల్స్ అని బషీర్బాగ్లోనే ఉండేది, అది వదిలేసిన. తర్వాత కమర్షియల్ ట్యాక్స్ ఆఫీసర్గా చేరిన. కమర్షియల్ ఆఫీసర్ ఏ సంవత్సరం? 1989లో చేరాను. 89లో. అది కూడా కాంపిటీషన్ ఎగ్జామ్ రాసి గ్రూప్ 2 ఎగ్జామ్ అది. నేను తెలంగాణ ఫస్ట్ నాదే హైయెస్ట్ మార్కులలో, గ్రూప్ 2Aలో తెలంగాణలో నాదే హైయెస్ట్ మార్క్. తెలుగు లిటరేచర్తో రాసాం. తెలుగు మీడియం ఆఫ్ ఇన్స్ట్రక్షన్ కాబట్టి నాకు 7 సబ్జెక్టులు ఉంటాయి. 7 × 5 35 మార్కులు కలిసినాయి నాకు. దానివల్ల నేను నెంబర్ 1 ఉన్నాను.